ఏవండోయ్ నేను ఈరోజు ములక్కాడ వంకాయ ఎగురు చేస్తున్నాను. వేడి వేడి అన్నంలో కొంచెం ఈ కర్రీ వేసుకుని తింటే అబ్బా అసలు మీరు మర్చిపోలేరనమాట. అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. సరే మరి ఇంకా ప్రాసెస్ చూసేద్దామా. దీనికోసం స్టవ్ అంటించుకొని బాండి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయ వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకొని వేయించుకోవాలి. తర్వాత ములక్కాడ శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని 1 or 2 minutes మగ్గించుకోవాలి. తర్వాత మూత ఓపెన్ చేసి నేను 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసేసుకొని మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత నేనైతే వంకాయలు కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను, అవి అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత నేనైతే కొంచెం కారం వేసుకొని ఒకసారి కలిపేసుకొని వాటర్ అయితే పోసుకున్నాను 1 గ్లాసు. ఇప్పుడు మూత పెట్టేసుకొని మొత్తం వాటర్ అంతా ఎగిరేదాకా మగ్గించుకోవాలి. తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. స్మెల్